సమైక్యాంధ్రే తమ విధానమని రాయలసీమ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న ఆ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల నివాస ప్రాంగణంలో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై తీవ్రంగా మండిపడ్డ నేతలు ఇతర పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. విభజన తప్పనిసరి అయితే అన్ని రకాలుగా వెనుకబడ్డ రాయలసీమను ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరముందని అన్నారు. రాయలసీమకు రాజధానితో పాటు నికర జలాలను కేటాయించేందుకు అంగీకరిస్తేనే తాము కోస్తాంధ్రతో కలిసి ఉంటామని, లేదంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని వారు స్పష్టం చేశారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తీర్మానాన్ని శాసనసభలో ఓడించేందుకు కృషి చేయడంతో పాటు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించే విషయమై పరిశీలిస్తామని తెలిపారు. రేపటి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తామని తెలిపారు. మేమంతా కలిసి పోరాడేదానికి ఇప్పటికి కూడా కలిసి పోరాడి సాధించుకొని వచ్చేదానికి ఇప్పటికి కూడా చేయి దాటిపోలేదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ పార్టీలో రెజల్యూషన్సే. అసెంబ్లీలో వచ్చినప్పుడు రాజ్యాంగపరంగా మాట్లాడుతున్నాం. ఎలా దాన్ని ఓడించాలి, ఓడగొట్టాలి, ఆ రెజల్యూషన్ని ఎలా మేమందరూ కలిసి కట్టుగా దాన్ని ఓడగొట్టే దిశలో అది కూడా ఒకటి రాజ్యాంగ నిపుణులతో మాట్లాడుతున్నాం. ఎందుకంటే 30 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే రెజల్యూషన్ పాస్ చేయొచ్చని ఒక సందేశం వస్తూ ఉంది. అందుకు దాన్ని కోరం సరిపోతుందంటున్నారు. ఇంకా ఒకటి, హైకోర్టులో సుప్రీంకోర్టులో పిల్ వేసేదానికి అవకాశం ఉందా, అది కూడా ఆలోచిస్తున్నాం. మాకు నికర జలాలు, రాయలసీమ ప్రాంతాలకు నికర జలాలను ఇస్తూ రాజధానిగా ఒప్పుకుంటూ ఆంధ్ర వాళ్ళు సమ్మతిస్తే, ఆంధ్ర నాయకులు సమ్మతిస్తేనే రాయల ఆంధ్రాకు మేము ముందుకు పోతాం. అందరూ ఏక వచనంతో చెప్తున్నారు. ఇది శ్రీబాగ్ ఒప్పందం, వాళ్ళ గడ్డ మీద ఇచ్చిన ఒప్పందమే, ఇది కొత్త ఒప్పందం కాదు. ఏదేమన్నా రాయలసీమలో క్యాపిటల్ అనేది కావాలి. మా డిమాండ్స్ ఒప్పుకుంటే తప్ప రాయల్ ఆంధ్రాతో కొనసాగేది ఉంటుంది. లేని ఎడల గ్రేటర్ రాయలసీమగానో లేకపోతే రాయలసీమగానో మేము ఉండిపోతాం. దానికి సంబంధించినటువంటి ఎజిటేషన్స్ ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అందరి యొక్క మనోభావాలు కూడా అన్ని రకాలుగా నష్టపోయినటువంటి వారం, కష్టపడ్డటువంటి వారము. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో హైయెస్ట్ కరువు మండలాలు ఎక్కడ ఉన్నాయంటే కేవలం రాయలసీమలోనే ఉన్నాయి. కనుక రాయలసీమకు సంబంధించినటువంటి ప్యాకేజీలు కానీ దీని గురించి స్పెసిఫిక్ గా చెప్తే తప్ప మేము సాటిస్ఫై అయితే తప్ప దీనికి ఒప్పుకునేది ఉంటుంది, లేకపోతే ఒప్పుకునేది ఉండదు. మేము ఎజిటేషన్ చేయాల్సి వస్తుంది. ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. తావు లేకుండా, రాగద్వేషాలకు తావు లేకుండా, ప్రేమాభిమానాలతో రెండు రాష్ట్రాలు ఏర్పరచుకొని తెలుగు జాతి సమైక్యంగా మానసిక ఐక్యతతో ఒక వెలుగు వెలగాలి. టోటల్ కాన్సన్ట్రేషన్ అనేది అభివృద్ధి పైన, ఇండివిజువల్గా వారి వారి కుటుంబాలది ఒకవైపు అయితే, రెండు రాష్ట్రాల యొక్క అభివృద్ధి పైన కేంద్రీకరించి, వారి యొక్క దృష్టిని కేంద్రీకరించి ముందుకు సాగాలన్న సద్భావనతో తీసుకున్న నిర్ణయం ఇది. మనం గమనించినట్టయితే ఎన్ని పర్యాయాలు అజిటేషన్ జరిగినాయో, పబ్లిక్ మూవ్మెంట్స్ జరిగినాయో మనందరం బాగా గమనించవచ్చు. మొట్టమొదటి ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రికమెండేషన్స్ కు భిన్నంగా ఆనాడు కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక సదుద్దేశంతోనే తెలుగు భాష మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా పెద్ద రాష్ట్రమైనా ఒక రాష్ట్రంగా ఉంటే బాగుంటుందన్న భావనతో ఆనాడే ఇదొక ప్రయోగాన్ని చేస్తా ఉన్నాం. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇస్తే చాలా సంతోషం. లేదన్నప్పుడు ఏనాడైనా విడిపోవచ్చు అనే మాట
చరిత్రలో ఉన్న మాట, ఇది చరిత్రలో రికార్డ్ అయిన మాట వాస్తవం అనే విషయం అందరికీ కూడా తెలుసు. అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. కానీ ప్రతిరోజు ఈ యొక్క ఆందోళన, అభద్రతా భావం, అవిశ్వాసం, ఈ ప్రాంతీయవాదం అనేది పెరుగుతూ పోవడం, ఇది ఎవరిపైన, ప్రజలపైన ద్వేషాలు కావు, ఏ ప్రాంతం పైన వారిపైన ద్వేషం కాదు. సమానత, సమన్యాయం అనేది జరుగుతలేదన్న భావనతో ఈ యొక్క ఇన్సెక్యూరిటీ